హాయ్ అండి. నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను 5 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తోని ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఈరోజు వీడియో టాటా ప్లే టాటా స్కై లైవ్ టీవీ యాప్ అండి. ఈ యాప్ గురించి పూర్తి సమాచారాన్ని కస్టమర్స్కి అందించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ టాటా ప్లే టాటా స్కై లైవ్ టీవీ యాప్ కస్టమర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఈరోజు వీడియో అండి. చూడండి, ఈ యాప్ ద్వారా కస్టమర్కి ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఇవి పాయింట్స్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కస్టమర్కే సపోర్ట్ లేకుండా మీరే సొంతంగా మీ రీఛార్జ్ ఎంత ఉందో మీరే చెక్ చేసుకోవచ్చండి. అర్థమైందండి? చాలామందికి రీఛార్జ్ ఎంత చేస్తున్నారో టాటా స్కై కస్టమర్స్కి తెలియదండి. వాళ్ళకి ఈ యాప్ ఉపయోగపడుతుందండి. వాళ్ళకి ఖచ్చితంగా అటువంటి ఎవరైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఈ వీడియో చూడండి. వాళ్ళకి 100% సొల్యూషన్ దొరుకుతుందండి, ఎంత రీఛార్జ్ చేయాలన్న విషయం. రెండోది, కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా లాంగ్వేజ్ చేంజ్ చేయడం. అంటే ప్రజెంట్ మనం తెలుగు ప్యాకేజ్ చూస్తున్నామండి. మనకు 1 డేకి హిందీ ప్యాకేజ్ అవసరం వచ్చింది, లేదా ఒక మంత్ మన ఇంటికి ఎవరు రిలేషన్స్ వచ్చారు, వాళ్ళు హిందీ ఛానల్ చూస్తున్నారు, వాళ్ళ కోసం సపరేట్గా హిందీ ప్యాక్ కావాల్సి వచ్చిందండి. అప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో చెప్దామండి. అటువంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మూడోది, మీకు నచ్చిన ఛానల్స్ని మీరే సొంతంగా ఈ యాప్ ద్వారా యాడ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా రిమూవ్ చేసుకోవచ్చండి. అంటే ప్రజెంట్ మీరు ఒక స్మాల్ ప్యాక్లో ఉన్నారండి, మంత్లీ ఒక 200 రూపాయలు పెట్టుకున్నారు, మేమేమి చూడడం లేదని చెప్పేసి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, ఆ ఒక్క రోజుకి మీకు ఛానల్ కావాలి, స్టార్ స్పోర్ట్స్లో ఏదో ఒక ఛానల్ కావాలి, స్పోర్ట్స్ ఛానల్స్లో. ఆ ఒక్క రోజుకి ఆ ఒక్క ఛానల్ యాడ్ చేసుకొని మళ్ళీ రిమూవ్ చేసేయచ్చండి. ఆ రోజుకి ఆ ఛానల్కి ఎంత పడుతుందో, ₹1 ₹2 మాత్రమే పడుతుందండి. అది ఛానల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా రెండో పాయింట్, ఆ ప్యాకేజ్ని ఎలా చేంజ్ చేయాలి, అలాగే ఆ ప్యాకేజ్ని ఎలా యాడ్ చేయాలి, విధంగా ఛానల్స్ని ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా యాడ్ చేసిన ఛానల్స్ని యాడ్ చేసిన ప్యాక్ని ఎలా రిమూవ్ చేయాలి అన్నది కూడా వీడియోలో చెప్తామండి. నాలుగోది, టీవీలో వచ్చే సినిమాలను లైవ్లో మీ మొబైల్లో టాటా ప్లే టీవీ యాప్ ఉపయోగించి, లైవ్ టీవీ యాప్ ఉపయోగించి చూసుకోవచ్చండి. మీరు క్యాంపులో ఉన్నారండి, ప్రజెంట్ మీ దగ్గర టీవీ లేదు, ఓన్లీ మొబైల్ మాత్రమే ఉంది. మీరు ఈ యాప్ ఉపయోగించి మీరు మిస్ అవ్వకుండా సీరియల్స్ని కానీ సినిమాస్ కానీ చూసుకోవచ్చండి. లేదు అనుకుంటే మీరు ఇప్పుడు 7:30కి నైట్ ఏదో ఒక సీరియల్ వస్తుందండి, 7:30 ఆ టైంలో. మీరు ఆ టైంలో ఏదో ఒక పనిలో ఉన్నారు, పనిలో ఉండి ఆ సీరియల్ ఆ సినిమా, ఆ మూవీ, ఆ స్పోర్ట్స్ ఏదో చూడలేకపోయి ఆ ఎపిసోడ్ మిస్ అయ్యారండి. ఆ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటున్నారని అంటే మీరు ఈ యాప్ ఉపయోగించి ఆ టైంలో ఆ ఎపిసోడ్ని మళ్ళీ చూడొచ్చండి. ఆ సదుపాయం కూడా ఈ యాప్లో ఉందండి. అదేవిధంగా లైవ్లో టీవీ చూసుకోవచ్చండి. మీరు క్యాంపు వెళ్ళే సమయాల్లో ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా మీరు డైలీ టీవీ చూసే విధంగానే మొబైల్లో కూడా లైవ్ టీవీ చూసుకోవచ్చండి. రీఛార్జ్ ప్రొవైడర్తో సంబంధం లేకుండా ఈ యాప్ను ఉపయోగించి మీరే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ వీడియో మేము ముందు చెప్పిన ఈ పాయింట్ల ప్రకారం మాత్రమే వీడియో చెప్తామండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. లేదు మాకు ఈ వీడియో ఉపయోగపడదు అని అనుకుంటే ఇప్పుడే డ్రాప్ అయిపోయండి అన్న. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఈ వీడియోలో మేము ఇస్తాం. మనకి ఈ యాప్ టాటా ప్లే స్టోర్లో ఈ యాప్ ఉందండి. యాప్ పేరు టాటా ప్లే లైవ్ టీవీ యాప్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఇది యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అవుతుందండి. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. మీకు కొత్త వాళ్ళకైతే ఇలా ఓపెన్ అవుతుంది. అదే పాత వాళ్ళకైతే ఆల్రెడీ లాగిన్ అయి ఉన్న వాళ్ళకైతే ముందు నేను ఉన్న విధంగా ఓపెన్ అవుతుందండి. కొత్త వాళ్ళకి ఇలా ఓపెన్ అవుతుంది. లాగిన్ అవ్వమని చెప్పి సైడ్ పైన చూపిస్తుందండి. లాగిన్ చూడండి, పైన చూపిస్తుంది కదా, ఇక్కడ చూపిస్తుంది లాగిన్ అనేసి. అక్కడ లాగిన్ అవ్వాలండి. అదేవిధంగా ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కానీ అదేవిధంగా సబ్స్క్రైబర్ ఐడి నెంబర్తో కానీ లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. అదేవిధంగా సబ్స్క్రైబర్ ఐడి నెంబర్తో లాగిన్ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కంటే మీ టాటా స్కై బాక్స్ కొనేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఇలా ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే ఇలా లాగిన్ అవుతుందండి. ఇక్కడ లాగిన్ అని ఉండేది కదండి, ఇప్పుడు చూడండి అక్కడ ఏఎన్ అని వచ్చింది. అది ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్ అశ్విన్ నాయుడు అనే పేరు మీద ఉందండి. ఓకే, ఇప్పుడైతే మనకి అకౌంట్ ఓపెన్ అయిపోయింది. మన అకౌంట్లో ఈ ప్రస్తుతానికి బ్యాలెన్స్ 2400 రూపాయలు ఉందండి. 403 రూపాయలు ఉంది ప్రజెంట్ అయితే. మిగతావన్నీ తర్వాత చెప్దాం. ముందు ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నామో, కస్టమర్స్కి ఏది ఎక్కువ ఉపయోగమో అది మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నామండి. తర్వాత మిగతావన్నీ ఇంకొక వేరే వీడియోలో చెప్దాం. అది ఎవరికైనా అవసరం ఉంటే చెప్పమంటే చెప్తామండి, లేకపోతే లేదు. ఫస్ట్ రీఛార్జ్ అండి. చూడండి, రీఛార్జ్లోకి వెళ్తే మీరు ప్రజెంట్ ఏ ప్యాక్లో ఉన్నారో ఆ ప్యాక్, నేను ప్రజెంట్ 255 రూపాయల ప్యాక్లో ఉన్నానండి. ఆ ప్యాక్లోకి నాకు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది. చూడండి, మంత్లీ నాకు ఇది నా ఐడి నెంబర్ అండి. నేను మంత్లీ 255 రూపాయలు నాకు మంత్లీ పడుతుంది. నేను ఎంతైనా చేసుకోవచ్చు అండి. ఈ అమౌంట్ తీసేసి నేను ఎంత అమౌంట్ అయినా పెట్టుకోవచ్చు. ఎంత అమౌంట్ అయినా టాటా స్కైలో వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మనకి డైలీ వైజ్లో కట్ అవుతుంది, మంత్లీ వైజ్లో కట్ అవ్వదు. మనం బేసిక్ 200 రూపాయల నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు అండి. 200 కంటే తక్కువ ఉంటే మీకు రీఛార్జ్ తీసుకోదండి. చూడండి, మినిమం రీఛార్జ్ అమౌంట్ 200 అని చెప్తుంది. 200 కంటే మీరు ఎక్కువ కొట్టాలండి అమౌంట్. చూడండి, డైరెక్ట్గా మనకి అమౌంట్ తీసుకువెళ్ళిపోతుంది. ఫోన్కి, గూగుల్ పే అయితే గూగుల్ పేకి. ఓకేనా, ఇది ఫస్ట్ది రీఛార్జ్ గురించి అయిపోయిందండి. మీరు సొంతంగా దీంట్లో రీఛార్జ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. తర్వాత మేనేజ్ ప్యాక్. ఇప్పుడు మన మంత్లీ రీఛార్జ్ 255 రూపాయలు కదండి. అది ఎక్కడ మనకు తెలుస్తుంది అన్న విషయానికి వెళ్తే ఇగోండి, ఈ మేనేజ్ ప్యాక్లోకి వెళ్తే మనకి అది చూపిస్తుందండి. చూడండి, ఇగోండి, ఇది మేనేజ్ ప్యాక్. నా మంత్లీ రీఛార్జ్ 255 రూపాయలు చూపించింది కదండి. 255 రూపాయలు చూపిస్తుంది కదా, మీరు చూసుకోవచ్చు. 255 రూపాయలు మంత్లీ రీఛార్జ్. ఓకే, ఎవరిదైనా ఇక్కడే చూపిస్తుందండి. నాకు 250-80 ఛానల్స్ వస్తున్నాయి. ఇదిగో నా అమౌంట్, నా ఎక్స్పైరీ డేటు అంతా ఇదేనండి. ఓకే, ఈ 255 రూపాయలకు నాకు ఏ ఛానల్స్ వస్తున్నాయి అనే విషయానికి వెళ్తే చూడండి, ఇక్కడ మీకు రివ్యూ యువర్ ఛానల్స్ అని ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, అది నొక్కాలండి. అది నొక్కితే మీరు ఇలా వెళ్తారండి ఒక లిస్టులోకి. ఆ లిస్టులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, రివ్యూ యువర్ ఛానల్ లిస్ట్. ఈ ప్యాక్లో నేను ఉన్నానండి. ఇవన్నీ ఫ్రీ ఛానల్స్, అంటే మన గవర్నమెంట్కి ఆల్రెడీ మనం పే చేసిన అమౌంట్. ఇవన్నీ పెయిడ్ ఛానల్స్. ఓకే, ఇప్పుడు దీంట్లోకి మనం వెళ్దాం. చూడండి, ఇవన్నీ ఫ్రీ ఛానల్స్ అండి. తెలుగు సూపర్ వాల్యూ నా ప్యాకు పేరు అది. టీవీ షోస్ చూడండి, జీ తెలుగు, మా టీవీ, సరే కదా, అన్ని ఛానల్స్ ఇవి అని చూసుకోవచ్చు. కింద ఉన్నది 1401 ఛానల్ నెంబర్స్. ఇవన్నీ ఛానల్స్ నాకు వస్తాయండి. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఓన్లీ. ఇవన్నీ టీవీ షోస్, అంటే మనకు సీరియల్స్, టీవీ షోస్ అన్నటువంటి. ఇవన్నీ మూవీ ఛానల్స్ అండి. 5
చూడండి, జెమినీ మూవీస్, జీ సినిమాలు, స్టార్ మా గోల్డ్, ఈటీవీ సినిమాలు, స్టార్ మా అన్నవి ఈ 5 సినిమా ఛానల్స్. ఈ 2 మ్యూజిక్ ఛానల్స్ అండి, స్టార్ మా మ్యూజిక్, జెమినీ మ్యూజిక్. ఈ 2 కిడ్స్ ఛానల్స్ అండి, ఇవి కిడ్స్ ఛానల్స్. నేను పెట్టుకున్న ఏ ప్యాక్ 255 రూపాయలకే నాకు ఆల్ తెలుగు ఛానల్స్తో పాటు నాకు 2 కిడ్స్ ఛానల్స్, ఆల్ న్యూస్ ఛానల్స్ వస్తున్నాయండి. ఈ ప్యాక్ పేరు ఇదిగోండి, ఈ ప్యాక్ పేరే తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అండి. ఇవన్నీ ఇక్కడ రాశారు, తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ 158 రూపాయలు. ఓకే, అంటే మనము ఏ ప్యాక్లో ఉన్న విషయం కూడా చెప్పామండి. ఒకటి రీఛార్జ్ గురించి చెప్పాము, రీఛార్జ్ ఎలా చేయాలి అన్నది, ఎంత చేయాలి అన్నది. రెండవది ఏ ప్యాక్లో ఉన్నాము అన్న విషయాన్ని కూడా చెప్పామండి. ఇది మన ప్యాక్ అమౌంటు. మనం ఏ ప్యాక్లో ఉన్నాము అన్నది దీంట్లో చూపిస్తుంది. మనం ఆ ప్యాక్ ఎంత అన్న అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ చేసుకోవాలండి. ఇక్కడ మనం చూసిన అమౌంటు 255 రూపాయలు. చూడండి, 255 రూపాయలు చూపించింది కదండి. ఈ ప్యాక్ అమౌంట్ ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలండి. అది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. మీరు మంత్లీ ఎంత చేసుకోవాలన్నది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నాది 255 రూపాయలు ఉంది ఇక్కడ చూడండి, మంత్లీ 255 రూపాయలు తీసుకుంటుంది ఆటోమేటిక్గా. అంటే మనం 5 పాయింట్లు 2 పాయింట్లు చెప్పేసామండి, ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి బేసిక్. ఇప్పుడు ఆ 3 పాయింట్ల విషయానికి వెళ్తే చూడండి, మేనేజ్ ప్యాక్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నది చూడండి. ఈ మేనేజ్ ప్యాక్లోకి మళ్ళీ వెళ్ళండి. చూడండి, ఇది మేనేజ్ ప్యాక్, దీంట్లోకి మళ్ళీ వెళ్ళండి. ఇక్కడ మనం ప్యాక్ డీటెయిల్స్తో పాటు కింద చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్ మీరు చూడండి, యాడ్ ఛానల్స్, డ్రాప్ ఛానల్స్, మేక్ యువర్ ఓన్ ప్యాక్ అని ఉంది కదండి. ఫస్ట్ యాడ్ ఛానల్స్ గురించి చెప్తాను. ఈ యాడ్ ఛానల్స్ నొక్కండి. ఈ యాడ్ ఛానల్స్ ఏంటంటే, ప్రస్తుతానికి మనం ఒక చిన్న ప్యాక్లో ఉన్నామండి, బేసిక్ ప్యాక్లో. అంటే మనకి ప్రజెంట్ ఏమేమి అవసరమో ఆ ఛానల్సే పెట్టుకున్నాము, ఎక్స్ట్రా ఛానల్స్ అన్నీ రిమూవ్ చేసామండి. ఇప్పుడు మనకి మన ప్యాక్లో స్పోర్ట్స్ ఛానల్స్ ఏమీ లేవు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, మనకి స్టార్ స్పోర్ట్స్ తెలుగు అని ఒక ఛానల్ కావాలండి. అంటే మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఆ ఛానల్ ఒక్క రోజుకే మనకు కావాలి. ఇప్పుడు ఆ ఛానల్ని యాడ్ చేసుకుందాం. అక్కడ ఛానల్ పేరు కానీ ఛానల్ నెంబర్ కానీ కొడితే సరిపోతుంది. 1446 అండి, స్టార్ స్పోర్ట్స్ తెలుగు చూసుకోవచ్చు. ఛానల్ పేరు చూడండి, స్టార్ స్పోర్ట్స్ తెలుగు. ఓకేనా. ఇప్పుడు మనకి ఆ ఛానల్ కావాలనుకుంటే ఇక్కడ బాక్స్ చూపిస్తుంది కదండి, సైడు చూడండి, సైడ్ బాక్స్ చూపిస్తున్నాయి. ఈ బాక్స్ ఖాళీగా ఉంటే యాడ్ చేయలేదని అర్థం. ఫుల్ అయిపోయి ఉందని అంటే ఆ ఛానల్ని ఆల్రెడీ మన ప్యాక్లో ఉందని అర్థం అండి. ఇంకో ఛానల్ నెంబర్ కొడదాం. ఇప్పుడు ఆల్రెడీ మన ప్యాక్లో ఏటుంది, స్టార్ మా ఉందండి, అది 1408. లేదా మా అని కొడదాం. చూడండి, మా అని కొట్టాను. ఆల్రెడీ మా టీవీ, ఇది ఆల్రెడీ మన హెచ్డి ఛానల్ కదా, హెచ్డి ఛానల్ మన దీంట్లో లేదా నార్మల్ ఛానల్ పెడదాం. మా మ్యూజిక్, స్టార్ మా మ్యూజిక్ అండి, మన దీంట్లో ఉంది ఆల్రెడీ. చూడండి, ఇదైతే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఛానల్ కాబట్టి చూడండి ఇక్కడ రైట్ దగ్గర చూడండి, ఆల్రెడీ ఫుల్ అయిపోయిన మార్క్ అయితే వచ్చింది. అంటే ఇలా వచ్చిందని అంటే అర్థం, ఫుల్ అయిందని అంటే అర్థం. చూడండి, అక్కడ మనం కొట్టినా ఏమీ ఓపెన్ అవ్వదు, అక్కడ మనం ఎంతసేపు కొట్టినా ఏమీ ఓపెన్ అవ్వదండి. ఎలా ఉందని అంటే ఆల్రెడీ మన ఛానల్లో ఈ ఛానల్ ఉంది, పెయిడ్ టిల్ అని వచ్చింది చూడండి 25. ఆ ఛానల్ ఇక్కడ చూడండి సైడ్కి వచ్చింది, ఆల్రెడీ పెయిడ్ అయిపోయింది అని వచ్చింది చూడండి. ఇక్కడ పెయిడ్ ఆల్రెడీ ఈ ఛానల్స్ 25/8/2025 వరకు దీనికి అమౌంట్ కట్టేసి ఉంది అని చూపిస్తుందండి. అదే మనం ఇంకొక ఛానల్ని తీసుకుందాం, ఇంకొక ఛానల్ ఏదో చూద్దాం. జెమినీ టీవీ హెచ్డి ఛానల్స్ మనం యాడ్ జెమినీ లైవ్ చూడండి ఈ ఛానల్ ఓపెన్ చేసాను, జెమినీ లైఫ్.
మనం ఏ ఛానల్ని యాడ్ చేయాలనుకుంటే ఆ ఛానల్ పేరు కానీ ఆ ఛానల్ నెంబర్ కానీ పైన చెక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఓపెన్ అయ్యాయి. చూడండి బాక్స్ ఫిల్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి బాక్స్ ఖాళీగా ఉంది. అంటే ఇది ఆల్రెడీ పేడ్ చేసామండి. ఇంక ఇది పేడ్ చేయమని చెప్పేసి ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఇంక ఇది ఈ బాక్స్ని మనం ఫిల్ చేస్తే ఈ అమౌంట్ వెళ్ళిపోతుంది. చూడండి టిక్ వచ్చిందా? టిక్ వచ్చింది. ఈ ఛానల్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ వచ్చింది. కన్ఫర్మ్ కొడితే మనకి యాడ్ అయిపోతుంది. ఏదో ఒక ఛానల్ యాడ్ చేద్దామండి. చూడండి యాడ్ ఛానల్స్లోకి వెళ్ళి పైన ఒక ఛానల్ పేరు సెర్చ్ చేయాలండి. కిడ్స్ ఛానల్స్ ఏదో ఒకటి యాడ్ చేద్దాం. పోగోని యాడ్ చేద్దాం. చూడండి ఇలా బాక్సు ఎంప్టీగా ఉందని అంటే అర్థం యాడ్ చేయలేదని అర్థం. అదే ఇక్కడ యాడ్ అది మన ప్యాకేజ్లో ఆల్రెడీ ఉంటే ఇక్కడ పెయిడ్ ఛానల్ అని వస్తుందండి. ఇలా వచ్చిందంటే యాడ్ లేదని అర్థం. ఇక్కడ టిక్ మార్క్ కొడితే కన్ఫర్మ్ కొడితే సరిపోతుంది. ఛానల్ అయితే యాడ్ అయిపోతుంది. చూడండి అప్డేటింగ్ యువర్ టాటా ప్లే సబ్స్క్రిప్షన్ అప్డేట్ అవుతుంది అని వస్తుంది. ప్యాకేజ్ చేంజ్ డన్. ఛానల్ అయితే యాడ్ అయిపోయింది. గో టు హోమ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక ఛానల్ని అయితే యాడ్ చేసామండి. తొలి మన మంత్లీ రీఛార్జ్ 255 రూపాయలు ఉండేది. ఇప్పుడు 267 రూపాయలు అయ్యిందండి. చూడండి ఏ ఛానల్స్ యాడ్ చేసామనేది. నిక్ ఒకటి, పోగో ఒకటి, 2 ఛానల్ యాడ్ చేసాము. ఇప్పుడు పోగో యాడ్ చేశాను. ఇక్కడ ఇంతకుముందు నిక్ యాడ్ చేశానండి. నిక్ యాడ్ చేసిన తర్వాత నాకు ఒక ఫోన్ రావడం వల్ల నేను ఆ వీడియో కంటిన్యూ చేయకుండా మళ్ళీ వీడియో చేస్తున్నాను. అందుకే 2 ఛానల్ యాడ్ అయ్యి ఉన్నాయి. తొలి ఛానల్ యాడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఛానల్ యాడ్ చేసాం కదండి. ఈ 2 ఛానల్ ఇప్పుడు డ్రాప్ చేద్దాం. డ్రాప్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు మొత్తం టోటల్ ప్యాక్నే చేంజ్ చేసేద్దాం. మొత్తం టోటల్ ప్యాక్ చేంజ్ చేయాలని అంటే ఇక మేక్ యువర్ ఓన్ ప్యాక్ అన్న ఆప్షన్లోకి వెళ్ళాలండి. తెలుగులోకి వెళ్ళి మనకి ఏమేమి కావాలంటే అవన్నీ సెలెక్ట్ చేసుకోవడమే. మూవీస్, కిడ్స్, స్పోర్ట్స్. ఓకే. హెచ్డి అయితే హెచ్డి అయితే ఎస్ అని కొడతాడు. డూ యూ వాచ్ యువర్ షో హెచ్డి. మీరు హెచ్డిలో చూడాలనుకుంటున్నారంటే ఎస్ కొడతారు. ఎస్డి అయితే నో కొడతారు. నేను ఎస్ కొడుతున్నాను. ఇప్పుడు మనకి ఏ ప్యాక్లో చెయ్యాలి అన్నదానికి విషయానికి వస్తే మనకు తెలియదు కదండి. చూడండి ఇక్కడ 2 ప్యాకులు ఇచ్చారు ఆల్రెడీ. ఇది ఒక ప్యాకు, ఇది ఒక ప్యాకు. ఏదైనా హెచ్డీలో 3 ఛానల్ వస్తాయంట, ఏదైనా హెచ్డీలో 16 ఛానల్ వస్తాయంట. మంత్లీ 431 రూపాయలు. మనం ఏ ప్యాక్ చేసుకోవాలి అన్న విషయానికి వెళ్తే ఇక్కడ వివిధ అప్డేట్స్ అని ఉంటుందండి. ఛానల్స్ వస్తాయి. ఆ ఛానల్ చూసి ఏ ప్యాక్ చేసుకోవాలి అన్న దాని గురించి సెలెక్ట్ చేసుకోవాలి. కింద అప్డేట్స్ కదా ఛానల్ పేరు. చూడండి మొత్తం ఇది ఛానల్ హిస్టరీ అండి. అది చూసారు కదా. మూవీ ఛానల్స్ 24 వస్తాయంట. న్యూస్ ఛానల్స్ 140 వస్తాయంట. మీకు అర్థం కావడం లేదు కదా, వేరే చూద్దాం. చూడండి మేక్ యువర్ ఓన్ ప్యాక్లోకి వెళ్ళి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మూవీస్, కిడ్స్, స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. హెచ్డి అంటే హెచ్డి అని కొట్టాను. ఇవి కాకుండా ఇంకా ఎక్కువ ప్యాక్ చూడాలంటే ఎక్స్ప్లోర్ ఆల్ యువర్ ప్లాన్స్ అని కింద చూపిస్తుంది చూడండి. దాన్ని నొక్కాలి. నొక్కితే కొన్ని మన ప్యాక్స్ ఓపెన్ అవుతాయి. ఇవి రీజనల్ ప్యాక్స్, బ్రాడ్కాస్టింగ్ స్పెషల్ ప్యాక్స్. ఫస్ట్దే టాటా ప్లే ప్యాక్స్ అంటే అన్ని ప్యాక్స్ దీంట్లో ఉంటాయండి. ప్రజెంట్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ప్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో తెలుగు స్పోర్ట్స్, కిడ్స్, ఇంగ్లీష్ హెచ్డి ఈ ప్యాక్ అండి. తెలుగు స్పోర్ట్స్, కిడ్స్, ఇంగ్లీషు. మనకి ఓన్లీ స్పోర్ట్స్, కిడ్స్ ఇవే కావాలి కాబట్టి మనం ఆల్రెడీ ఏదైనా ప్యాక్ చూసుకుందాం. చూడండి ఆల్రెడీ మన దగ్గర కొన్ని ప్యాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డిఆర్ అండి. మనకి 309 రూపాయలు పడుతుంది నెలకి.
ఇన్ని ఛానల్స్ వస్తాయి. ఆల్రెడీ మనకు ప్యాక్ పేరు తెలుసు కాబట్టి సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ తెలిస్తే ఈ ప్యాక్ ఎత్తుక్కోవడమే. దాంట్లో చూడండి ఇవన్నీ ఉన్నాయి. మనం ఈ తెలుగు ధమాల్ హెచ్డిఎస్ ఇది ఒకటి ఉంది, సూపర్ వాల్యూ హెచ్డి ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. రెండులో ఏదో ఒకటి చూద్దాం. చూడండి తెలుగు ధమాల్ 212 ఇది నార్మల్ ప్యాకేజ్ అండి. తెలుగు ధమాల్ హెచ్డి ఇది ఒకటి, తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి ఇది ఒకటి, ఇది 309 అండి. తెలుగు ధమాల్ హెచ్డిఎస్ ఇది 399 అండి. చూడండి తెలుగు ధమాల్ హెచ్డిఎస్ 399. ఇంకొకటి చూడండి, ఇంకోటి తెలుగు ధమాల్ 299 ఇది ఎస్టీ ప్యాక్ అండి. తెలుగు సూపర్ వాల్యూ తెలుగు ధమాల్ హెచ్డిఆర్ అండి. హెచ్డిఎస్ తెలుగు ధమాల్ హెచ్డిఎస్ అండి. ఇది తెలుగు సూపర్ వాల్యూ 200 అయితే హెచ్డిఆర్ ఒకటి ఉంది కదండి. తెలుగు ధమాల్ హెచ్డి తెలుగు ధమాల్ ఏ ప్యాక్ కావాలంటే ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకోవడమేనండి. నేను ప్రజెంటు తెలుగు ధమాల్ హెచ్డి సెలెక్ట్ చేస్తున్నాను. కన్ఫర్మ్ కొట్టేయడమే. కన్ఫర్మ్ కొట్టేస్తే ప్యాకు యాడ్ అయిపోతుంది. ప్లీజ్ వెయిట్, యూఆర్ కరెంట్లీ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్. మన రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుందని ఇచ్చాడండి. రిక్వెస్ట్ రిసీవ్డ్. ఓకేనండి. ఇలా మనం ప్యాక్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా ప్యాక్స్ని అయితే యాడ్ చేసేసామండి. చూడండి మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూడండి ఇప్పుడు మనం మంత్లీ రీఛార్జ్ మనము ఒక పెద్ద ప్యాక్ని యాక్టివేట్ చేసాం, అది 2 చిన్న ఛానల్స్ని యాక్టివేట్ చేసామండి. ఇప్పుడు మనం మంత్లీ రీఛార్జ్ చూడండి ఎంత తీసుకెళ్తుంది. చూడండి 579 రూపాయలు తీసుకెళ్ళింది. తొలి 255 రూపాయలు తీసుకెళ్ళింది కదా, ఇప్పుడు 579 రూపాయలు అండి నెలకి. చూడండి ఇప్పుడు 579. ఇప్పుడు యాడ్ చేసిన ఛానల్స్ అన్నీ డ్రాప్ చేద్దాం. మళ్ళీ 255 రూపాయలు తీసుకొచ్చేద్దాం. చూడండి ఇప్పుడు మనము యాడ్ చేసిన ఛానల్స్, యాడ్ చేసిన ప్యాకు రెండింటిని మధ్యలో ఉంటుంది కదండి డ్రాప్ ఛానల్స్ అని చూపిస్తాం. ఏదో ఒక ఛానల్ యాడ్ చేద్దామండి. చూడండి యాడ్ ఛానల్స్లోకి వెళ్ళి పైన ఒక ఛానల్ పేరు సెర్చ్ చేయాలండి. కిడ్స్ ఛానల్స్ ఏదో ఒకటి యాడ్ చేద్దాం. పోగోని యాడ్ చేద్దాం. చూడండి ఇలా బాక్సు ఎంప్టీగా ఉందని అంటే అర్థం యాడ్ చేయలేదని అర్థం. అదే ఇది యాడ్ అది మన ప్యాకేజ్లో ఆల్రెడీ ఉంటే ఇక్కడ పెయిడ్ ఛానల్ అని వస్తుందండి. ఇలా వచ్చిందంటే యాడ్ లేదని అర్థం. ఇక్కడ టిక్ మార్క్ కొడితే కన్ఫర్మ్ కొడితే సరిపోతుంది, ఛానల్ అయితే యాడ్ అయిపోతుంది. చూడండి అప్డేటింగ్ యువర్ టాటా ప్లే సబ్స్క్రిప్షన్ అప్డేట్ అవుతుంది అని వస్తుంది. ప్యాకేజ్ చేంజ్ డన్, ఛానల్ అయితే యాడ్ అయిపోయింది. గో టు హోమ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఒక ఛానల్ని అయితే యాడ్ చేసామండి. తొలి మన మంత్లీ రీఛార్జ్ 255 రూపాయలు ఉండేది, ఇప్పుడు 267 రూపాయలు అయ్యిందండి. చూడండి ఏ ఛానల్స్ యాడ్ చేసామనేది. నిక్ ఒకటి, పోగో ఒకటి, 2 ఛానల్ యాడ్ చేసాము. ఇప్పుడు పోగో యాడ్ చేశాను. ఇక్కడ ఇంతకుముందు నిక్ యాడ్ చేశానండి. నిక్ యాడ్ చేసిన తర్వాత నాకు ఒక ఫోన్ రావడం వల్ల నేను ఆ వీడియో కంటిన్యూ చేయకుండా మళ్ళీ వీడియో చేస్తున్నాను. అందుకే 2 ఛానల్ యాడ్ అయ్యి ఉన్నాయి. తొలి ఛానల్ యాడ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఈ 2 ఛానల్ యాడ్ చేసాం కదండి, ఈ 2 ఛానల్ ఇప్పుడు డ్రాప్ చేద్దాం. డ్రాప్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు మొత్తం టోటల్ ప్యాక్నే చేంజ్ చేసేద్దాం. మొత్తం టోటల్ ప్యాక్ చేంజ్ చేయాలని అంటే ఇక మేక్ యువర్ ఓన్ ప్యాక్ అన్న ఆప్షన్లోకి వెళ్ళాలండి. తెలుగులోకి వెళ్ళి
మనకి ఏమేమి కావాలంటే అవన్నీ సెలెక్ట్ చేసుకోవడమే. మూవీస్, కిడ్స్, స్పోర్ట్స్. ఓకే, హెచ్డి అయితే హెచ్డి అయితే ఎస్ అని కొడతాడు. డూ యూ వాచ్ యువర్ సో హెచ్డి. మీరు హెచ్డిలో చూడాలనుకుంటున్నారంటే ఎస్ కొడతారు. ఎస్డి అయితే నో కొడతారు. నేను ఎస్ కొడుతున్నాను. ఇప్పుడు మనకి ఏ ప్యాక్లో చెయ్యాలి అన్నదాని విషయానికి వస్తే మనకు తెలియదు కదండి. చూడండి, ఇక్కడ 2 ప్యాకులు ఇచ్చారు ఆల్రెడీ. ఇది ఒక ప్యాకు, ఇది ఒక ప్యాకు. ఏదైనా హెచ్డీలో 3 ఛానల్ వస్తాయంట, ఏదైనా హెచ్డీలో 16 ఛానల్ వస్తాయంట. మంత్లీ 431 రూపాయలు. మనం ఏ ప్యాక్ చేసుకోవాలి అన్న విషయానికి వెళ్తే ఇక్కడ వివిధ అప్డేట్స్ అని ఉంటుందండి. ఛానల్స్ వస్తాయి. ఆ ఛానల్ చూసి ఏ ప్యాక్ చేసుకోవాలి అన్న దాని గురించి సెలెక్ట్ చేసుకోవాలి. కింద అప్డేట్స్ ఉంది కదా, ఛానల్ పేరు చూడండి. మొత్తం ఇది ఛానల్ హిస్టరీ అండి. అది చూసారు కదా. మూవీ ఛానల్స్ 24 వస్తాయంట, న్యూస్ ఛానల్స్ 140 వస్తాయంట. మీకు అర్థం కావడం లేదు కదా, వేరే చూద్దాం. చూడండి, మేక్ యువర్ ఓన్ ప్యాక్లోకి వెళ్ళి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మూవీస్, కిడ్స్, స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. హెచ్డి అంటే హెచ్డి అని కొట్టాను. ఇవి కాకుండా ఇంకా ఎక్కువ ప్యాక్ చూడాలంటే ఎక్స్ప్లోర్ ఆల్ యువర్ ప్లాన్స్ అని కింద చూపిస్తుంది చూడండి, దాన్ని నొక్కాలి. నొక్కితే కొన్ని మన ప్యాక్స్ ఓపెన్ అవుతాయి. ఇవి రీజనల్ ప్యాక్స్, బ్రాడ్కాస్టింగ్, స్పెషల్ ప్యాక్స్. ఫస్ట్దే టాటా ప్లే ప్యాక్స్ అంటే అన్ని ప్యాక్స్ దీంట్లో ఉంటాయండి. ప్రజెంట్ ఏవే ఉన్నాయో అవన్నీ ప్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో తెలుగు స్పోర్ట్స్, కిడ్స్, ఇంగ్లీష్ హెచ్డి ఈ ప్యాక్ అండి. తెలుగు స్పోర్ట్స్, కిడ్స్, ఇంగ్లీషు. మనకి ఓన్లీ స్పోర్ట్స్, కిడ్స్ ఇవే కావాలి కాబట్టి మనం ఆల్రెడీ ఏదైనా ప్యాక్ చూసుకుందాం. చూడండి, ఆల్రెడీ మన దగ్గర కొన్ని ప్యాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ హెచ్డిఆర్ అండి. మనకి 309 రూపాయలు పడుతుంది. నెలకి ఇన్ని ఛానల్స్ వస్తాయి. ఆల్రెడీ మనకి ప్యాక్ పేరు తెలుసు కాబట్టి సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ తెలిస్తే ఈ ప్యాక్ ఎత్తుక్కోవడమే. దాంట్లో చూడండి ఇవన్నీ ఉన్నాయి. మనం ఈ తెలుగు ధమాల్ హెచ్డిఎస్ ఇది ఒకటి ఉంది, సూపర్ వాల్యూ హెచ్డి ఒకటి ఉంది, 2 ఉన్నాయి. 2లో ఏదో ఒకటి చూద్దాం. చూడండి, తెలుగు ధమాల్ 212 ఇది నార్మల్ ప్యాకేజ్ అండి. తెలుగు ధమాల్ హెచ్డి ఇది ఒకటి, తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి ఇది ఒకటి, ఇది 309 అండి. తెలుగు ధమాల్ హెచ్డిఎస్ ఇది 399 అండి. చూడండి, తెలుగు ధమాల్ హెచ్డిఎస్ 399. ఇంకొకటి చూడండి, ఇంకొకటి తెలుగు ధమాల్ 299 ఇది ఎస్టీ ప్యాక్ అండి. తెలుగు సూపర్ వాల్యూ తెలుగు ధమాల్ హెచ్డిఆర్ అండి. హెచ్డిఎస్ తెలుగు ధమాల్ హెచ్డిఎస్ అండి. ఇది తెలుగు సూపర్ వాల్యూ 200 అయితే హెచ్డిఆర్ ఒకటి ఉంది కదండి. తెలుగు ధమాల్ హెచ్డి తెలుగు ధమాల్ ఏ ప్యాక్ కావాలంటే ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకోవడమేనండి. నేను ప్రజెంటు తెలుగు ధమాల్ హెచ్డి సెలెక్ట్ చేస్తున్నాను. కన్ఫామ్ కొట్టేయడమే. కన్ఫామ్ కొట్టేస్తే ప్యాకు యాడ్ అయిపోతుంది. ప్లీజ్ వెయిట్, యూఆర్ కరెంట్లీ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్. మన రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుందని ఇచ్చాడండి. రిక్వెస్ట్ రిసీవ్డ్. ఓకేనండి, ఇలా మనం ప్యాక్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలా ప్యాక్స్ని అయితే యాడ్ చేసేసామండి. చూడండి, మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మన మంత్లీ రీఛార్జ్ మనము ఒక పెద్ద ప్యాక్ని యాక్టివేట్ చేసాం, అది 2 చిన్న ఛానల్స్ని యాక్టివేట్ చేసామండి. ఇప్పుడు మన మంత్లీ రీఛార్జ్ చూడండి ఎంత తీసుకెళ్తుంది.
చూడండి 579 రూపాయలు తీసుకెళ్ళింది. తొలి 255 రూపాయలు తీసుకెళ్ళింది కదా, ఇప్పుడు 579 రూపాయలు అండి నెలకి. చూడండి ఇప్పుడు 579. ఓకే, ఇప్పుడు యాడ్ చేసిన ఛానల్స్ అన్నీ డ్రాప్ చేసేద్దాం. మళ్ళీ 255 రూపాయలు తీసుకొచ్చేద్దాం. చూడండి ఇప్పుడు మనము యాడ్ చేసిన ఛానల్స్, యాడ్ చేసిన ప్యాకు రెండింటిని మధ్యలో ఉంటుంది కదండి డ్రాప్ ఛానల్స్ అని చూపిస్తాను. చూడండి ఇదిగోండి డ్రాప్ ఛానల్స్, ఈ ఆప్షన్ అండి. ఇది ప్యాక్, ఒక ఛానల్ యాడ్ చేసిన మొత్తం ప్యాక్ చేసిన దీంట్లోకి వెళ్ళాలి. దీంట్లోకి మనం వెళ్ళి చూడండి పోగో టీవీ ఒకటి యాడ్ చేసి ఉంది, దీన్ని రిమూవ్ చేద్దాం. తెలుగు ధమాల్ 337 రూపాయలు, ఇది కూడా రిమూవ్ చేద్దాం. ఇంకా ఇంకొకటి ఉంది కదండి ఆల్రెడీ దీంట్లోనే ఉంది, అది కూడాను. ఈ రెండు కలిపి రిమూవ్ చేసేద్దాం. ఏవైనా మధ్యలో స్కిప్ చేసేయండి. అప్డేటింగ్ యువర్ టాటా ప్లే సబ్స్క్రిప్షన్ అని వచ్చింది కదండి, కన్ఫర్మ్ కొట్టేస్తే మనకి యాడ్ చేసిన ఛానల్ డ్రాప్ అయిపోతాయి. చూడండి డ్రాప్ అయిపోయాయి. మళ్ళీ హోమ్లోకి వెళ్దాం. చూడండి ఇప్పుడు చూడండి మళ్ళీ ఎంత చూపిస్తుంది అన్నది. $255 చూపిస్తుంది. ఇక్కడ మనం యాడ్ చేసిన ఛానల్స్ అన్నీ పోనాయి. ఓన్లీ 150 నిమిషాలు సూపర్ వాల్యూ ప్యాక్ మాత్రమే ఉందండి. ఈ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయి అన్న విషయం ఇక్కడే చూసుకోవచ్చు మనం. ఓకేనా, ఇవన్నీ మూవీ ఛానల్స్. ఓకేనా, ఓకే. మనం ఛానల్స్ని ఎలా చార్జ్ చేయాలి, కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా ఛానల్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ప్యాక్ చేంజ్ చేయాలి అన్న విషయము ఇందులో చెప్పాము అని అనుకుంటున్నాను. ఓకేనా, మనం రీఛార్జ్ గురించి, మనం ప్యాకేజ్ గురించి చెప్పాము, ఛానల్స్ ఎలా యాడ్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి చెప్పాము, రీఛార్జ్ ఎంత చెయ్యాలి అన్నది కూడా చెప్పామండి. ఆల్రెడీ మనం అంతా చేంజ్ చేసాం కదా, 579 చూపించింది. చూడండి మళ్ళీ 255 రూపాయలకు వచ్చేసింది. మనం ప్యాకేజ్ ఎంత ఉందో అంత మాత్రమే ఇక్కడ చూపిస్తుందండి. ఆ రీఛార్జ్ మనం ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు, దేని ద్వారానే చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే చూడండి ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదండి, ఈ 3 చుక్కలు నొక్కితే ఇలా మీకు ఓపెన్ అవుతుందండి. సెట్టింగ్స్లోకి వెళ్తే చూడండి ఇక్కడ మీకు రీఫ్రెష్ అకౌంట్ అని ఉంటుంది. అక్కడ మీరు రీఫ్రెష్ చేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా మీ బాక్స్ రీఫ్రెష్ అవుతుందండి. అంటే మీరు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా రీఛార్జ్ చేసినప్పుడు కొన్నిసార్లు టీవీలో ఆఫ్లో ఉన్నప్పుడు రీఛార్జ్ చేస్తే టీవీ రాదండి ఆన్ చేసిన తర్వాత. అప్పుడు ఇలా రీఫ్రెష్ కొడితే మీకు బాక్స్ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ రీఫ్రెష్ అయ్యి మీకు టీవీ వస్తుందండి. అంటే మనకు సిస్టమ్ గట్రా వాడేటప్పుడు స్లో అయ్యేటప్పుడు ఒకసారి రీఫ్రెష్ కొడితే మళ్ళీ మున్పిటి దాటి వల్లే అందుకుంటుందండి. ఆ విధంగా ఇది ఇక్కడ కూడా రీఫ్రెష్ ఆ విధంగానే ఉపయోగపడుతుందండి. మనం రీఛార్జ్ చేసే టైంలో అది యాక్టివ్లో లేకపోతే మనది అదే మోడ్లో ఉండిపోతుంది. ఒకసారి రీఫ్రెష్ కొడితే సిస్టమ్ మొత్తం అలర్ట్ అవుతుంది. అట్ అయ్యి మన అకౌంట్ మళ్ళీ ఎప్పటిదాని వల్లే మళ్ళీ నడుస్తుందండి. ఇప్పుడు 4 విషయాలు చెప్పేసాం, ఇంకొక విషయం ఉండిపోయింది 5వది, అదే లైవ్ టీవీ యాప్ అండి. ఆ లైవ్ టీవీ యాప్ గురించి ఇప్పుడు చెప్దాం. మనం ఏ ఛానల్ని చూడాలనుకుంటున్నామో ఆ ఛానల్ని ఇక్కడ లైవ్ టీవీ ఉంది, లైవ్ టీవీ ఓపెన్ చేసి ఆ ఛానల్ పేరు కానీ ఆ ఛానల్ నెంబర్ కానీ ఇక్కడ కొట్టాలండి. చూడండి ఛానల్ పేరు మా టీవీ, చూడండి మా టీవీ అన్నీ వచ్చాయి. కొడితే ఛానల్లోకి వెళ్తే ఛానల్ అయితే వచ్చేస్తుందండి. మళ్ళీ ఎవరు మావయ్య ఆవిడ? మీరు ఆవిడ కోసం ఇక్కడికి రావడం ఏంటి మావయ్య? ఇంకోటి చూద్దాం, మా మూవీస్ చూద్దాం. ఈటీవీ సినిమా చూద్దాం. ఈటీవీ అని కొడితే ఈటీవీ వచ్చిందండి. ఈటీవీ సినిమా ప్రజెంట్ ఏ సినిమా అవుతుందో చూడండి. 1440 ఛానల్ నెంబరు. మామి చిగురు
అనే సినిమా అవుతుందండి ప్రజెంట్. నేను కూడా ఒప్పుకుంటేనే నీకు విడాకులు వచ్చేది. నువ్వు ఏడ్చినా ఏం చేసినా నేను నీకు విడాకులు ఇవ్వను. ఓకే, మామి చిగురు టైము 3:30 గుర్తుపెట్టుకోండి. మామి చిగురు 3:30, ఛానల్ నెంబర్ 1440 అండి. ఇక్కడ ఛానల్ నెంబర్ కొట్టిన మీకు వస్తుంది. చూడండి, ఇక్కడ ఛానల్ నెంబర్ 1440 ఉంది కదా, ఈ నెంబర్ ఇక్కడ కొట్టిన పైన కొట్టిన వస్తుందండి 1440. మొత్తం బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు చూడండి 1440 ఈటీవీ సినిమా వచ్చిందా? ఓకే, ఈ విధంగా మనం లైవ్ టీవీ చూసుకోవాలండి. ఈ లైవ్ టీవీ యాప్ని మనము 2 మొబైల్లో చూసుకోవచ్చండి. ఒక ఇంట్లో గరిష్టంగా 2 మొబైల్లో చూసుకోవచ్చు. ఒకే టైంలో 2 మొబైల్లో చూసుకోవచ్చు. అదేవిధంగా టీవీలో కూడా చూసుకోవచ్చండి. మీరు ఒక్క సెటాప్ బాక్స్ రీఛార్జ్ చేస్తే అదే ప్యాకేజ్ని మనం 2 మొబైల్లో చూసుకోవచ్చండి. అంటే మొత్తం 3 డివైజుల్లో చూసుకోవచ్చు. ఒక టీవీ, 2 మొబైల్స్లో లైవ్ టీవీ చూసుకోవచ్చండి. మొత్తం 3 డివైజెస్లో లైవ్ టీవీ చూసుకోవచ్చును. అదేవిధంగా ఈ లైవ్ టీవీ ఇంకొక విధంగా ఎప్పుడు ఉపయోగపడుతుందని అంటే, చూడండి ఇక్కడ మై బాక్స్ అని చూడండి లాస్ట్కి, అది ఓపెన్ చేయండి. ఇక్కడ మొత్తం ఛానల్ షెడ్యూల్ అంతా వస్తుందండి. ఏ టైంలో ఏ ఛానల్స్కి ఏ సినిమాలు వస్తాయి అన్నది మొత్తం ఉంటుంది. ఇంతకుముందు మనం కొట్టాం కదా 1400 ఈటీవీ, నేను ఛానల్ నెంబర్ మర్చిపోయాను. ఈటీవీ సినిమా కదండి, 1430 అంత ఉంటుంది. 1440 30 1400లో ఉంటుంది ఛానల్ నెంబరు. దానికి మావి చిగురులో ఏదో సినిమా అవుతుంది ఇంతకుముందు, చూద్దాం. ప్రతి ఛానల్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో వస్తాయండి ఈ యాప్లో. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా మిస్ అయిన ఎపిసోడ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ మీరు కవర్ చేస్తుందండి. ఆ టైంలోకి వెళ్ళి మీరు ఆ ఎపిసోడ్ని చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఎవరైనా ఒక సినిమా ఒక సీన్ చూసి ఇంకో సీన్ మిస్ అయిన వాళ్ళు, సీరియల్ ఏదైనా పని ఉండి ఆ టైంలో ఆ ఎపిసోడ్ చూడడం వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఈటీవీ సినిమా జీ తెలుగు ఈటీవీ తెలుగు ఈటీవీ సినిమా ఇవ్వండి 1439 1440. ప్రజెంట్ అయితే దీనికి మామి చిగురులు 3:30కి. కదా ఆ టైంకి లేదండి, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయాను. నైట్ 11:30కి వెళ్ళిపోయానండి. కొంచెం వెనక్కి వద్దాం. ప్రజెంట్ అయితే 3:30 అయింది కదండి. 3:30 టైంలో ఎపిసోడ్ ఇదిగోండి 3:30 ఎపిసోడ్. ప్రజెంట్ ఈ సినిమా చూడండి, ఇదిగోండి మావి చిగురు అనేది అవుతుందండి. మామి చిగురు అనే సినిమా అవుతుందండి ప్రజెంట్. దీని తర్వాత ఏంటంటే జీలకర్ర బెల్లం అంటండి మూవీ పేరు. దాని తర్వాత చూడండి మయూరి. ఇవి సినిమా ఎపిసోడ్ అండి. ఫుల్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఇస్తారండి. సీరియల్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఏ టైంలో ఏమి ఇస్తారన్నది ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుందండి. సినిమా 14 ఓపెన్ చేస్తే ఇంకా రాలేదండి. ఇది 3:30 టైంది. ఇది మామి చిగురు ప్రజెంట్ వస్తున్నది. చూడండి ఇక్కడ పూజా మహిమ అంటే ఏదో సినిమా అయ్యింది. నవగ్రహ పూజా మహిమ అనే సినిమా అయ్యిందండి. ఇంతకుముందు చూడండి, ఇవి మావి చిగురును ఓపెన్ చేశాను. ప్రజెంట్ ఈ సినిమా రన్ అవుతుంది.
ఇలా మనం ఎక్కడికి కావాలంటే అక్కడ వెనక్కి ముందుకి వెళ్ళి చూసుకోవచ్చండి. ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను ఈ వీడియోలో అయితే రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి చెప్పాను. అదేవిధంగా ఏ ప్యాక్లో ఉన్నాము అన్న విషయం గురించి చెప్పాను. అదేవిధంగా ఛానల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి, ప్యాక్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి అనే విషయం గురించి చెప్పాను. యాడ్ చేసిన దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్పాను. అదేవిధంగా లైవ్ టీవీ గురించి చెప్పానండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడినట్లు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డీటెయిల్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ వచ్చినా మా ఛానల్లో మేము 100% జెన్యూన్గా ఇస్తామండి. ఎటువంటి ఫ్రాడ్ మెసేజెస్ని మేము దీంట్లో పెట్టాం. ఓన్లీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డిటిహెచ్ గురించి మేము సన్ డైరెక్ట్, టాటా స్కై, ఎయిర్టెల్ అన్ని డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ని మేము తెలియజేస్తాము. నా పేరు కృష్ణ అండి. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. ఎవరికైనా డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చు. నేను టాటా స్కై, ఎయిర్టెల్, సన్ డైరెక్ట్ డిటిహెచ్లు కొత్తవి ఫిట్ చేస్తామండి. అదేవిధంగా రీఛార్జీలు చేస్తాము. సర్వీస్ని కూడా ఆల్ ఇండియా ఎక్కడికి కావాలన్నా మేము ఏర్పాటు చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.